వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఇన్ఛార్జిలో 6వ జాబితా విడుదల. 4 ఎంపీలు 6 ఎమ్మెల్యే అభ్యర్థులతో లిస్ట్. జగన్ పాలనలో అరాచకం రాజ్యమెలుతుంది. మాటల తోటాలు పేల్చిన నారా లోకేష్. త్వరలోనే మరో 2 పథకాలు అమలు. ఇంద్రవెల్లి సాక్షిగా రేవంత్ ఎన్నికల శంఖారావం. రెండు నెలలైనా రుణమాఫీ ఊసే లేదు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలన్న కేటీఆర్. సైబర్ నేరాల కట్టడికి ప్రయత్నిస్తున్నాం. కొరియర్ క్రైమ్స్ పెరుగుతున్నాయన్న తెలంగాణ డీజీపీ. హైదరాబాద్కు చేరిన జార్ఖండ్ క్యాంపుల పాలిటిక్స్. ఎమ్మెల్యేలు చేజారకుండా జేఎంఎం చర్యలు. మార్కెట్కు బడ్జెట్ జోష్. సెన్సెక్స్ 400, నిఫ్టీ 156 పాయింట్ల లాభం. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 6వ జాబితా విడుదలైంది. 4 ఎంపీలు 6 ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన జాబితాను మంత్రి మేరుగ నాగార్జున ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఉమబాల, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డెప్పను ప్రకటించింది వైసీపీ. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతిరాజు యాదవ్, మార్కపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్న రాంబాబు, గెద్దలూరు అభ్యర్థిగా నాగార్జునరెడ్డి, నెల్లూరు అభ్యర్థిగా ఖలీల్, జీడీ నెల్లూరు అభ్యర్థిగా నారాయణస్వామి, ఎమ్మిగనూరు అభ్యర్థిగా బుట్ట రేణుకను ప్రకటించింది. వైసీపీ 6వ లిస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, వైసీపీ 6వ లిస్టు ప్రకటించింది కదా, పూర్తి సమాచారం ఏంటి? వైసీపీ అధిష్టానం 10 మందితో ఉన్నటువంటి అభ్యర్థులను అయితే కనుక వైసీపీ అధిష్టానం విడుదల చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇందులో 4 ఎంపీలు 6 ఎమ్మెల్యేలు సైతం కూడా ఉండడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ అభ్యర్థుల కసరత్తు అనేది కూడా ఇటు 10 మందితో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక అభ్యర్థుల్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాజమండ్రి ఎంపీ అయితే కనుక గూడూరు శ్రీనివాస్, అదేవిధంగా నర్సాపురం ఎంపీ గూడూరు ఉమాబాల, అదేవిధంగా గుంటూరు ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఈ 4 అయితే కనుక ఇటు వైసీపీ అధిష్టానం ఎంపీ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలుగా అయితే కనుక నియమించడం కూడా జరిగింది. మరోవైపు ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక ఎమ్మెల్యే అభ్యర్థులు మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే కనుక తిరుపతిరావు యాదవ్ ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ అయితే కనుక చెక్ పడిందని చెప్పుకోవచ్చు. కొంత మేరకు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇటు వసంత కృష్ణ ప్రసాద్ అనేది కూడా ఇటు ఆయన స్థానంలో అయితే కనుక ఇటు తిరుపతిరావు యాదవ్ అయితే నియమించడం కూడా జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గంగా అయితే కనుక ఉండడం కూడా జరిగింది. ఈ అభ్యర్థులు మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక బీసీ ఎస్సీ సంబంధించినటువంటి అభ్యర్థులనే ఇటు అధిష్టానం అనేది కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా మార్కాపురం అన్నా రాంబాబు, అదేవిధంగా గెద్దలూరు నాగార్జున రెడ్డి, ఇంకా నెల్లూరు సిటీ చూస్తున్నట్లయితే కనుక ఎంపీ ఖలీల్ అనేది కూడా నియమించడం కూడా జరిగింది. ఇక ఈయన ఒక డిప్యూటీ మేయర్ గా ఉండడం కూడా జరిగింది. ఇక డిప్యూటీ మేయర్ నుంచి ఇటు ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే కనుక సమన్వయకర్తగా అయితే కనుక నియమించడం కూడా జరుగుతుంది. ఇక జీడీ నెల్లూరు చూస్తున్నట్లయితే కనుక నారాయణ స్వామిని కూడా నియమించడం జరిగింది. ఇంకా ఎమ్మగనేరు అయితే కనుక బుట్ట రేణుకని అయితే నియమించడం కూడా జరిగింది. మీరందరూ చూస్తున్నట్లయితే కనుక ప్రతి లిస్ట్ లో కూడా దాదాపు బీసీ ఎస్సీ అభ్యర్థుల్ని అయితే కనుక పూర్తి స్థాయిలో నియమిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులకి అయితే కనుక పెద్ద ఎత్తున అయితే వైసీపీ అధిష్టానం
సర్వే రిపోర్టుల ఆధారంగా అయితే కనుక ఒక విషయాలు కూడా తెలుస్తా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే కనుక ఈసారి చాలా వరకు పోటీలో అయితే కనుక లేనట్టు కూడా కనబడతా ఉంది. మరి కొంతమందిని అయితే కనుక ఎన్టీఆర్ అభ్యర్థులు పంపిస్తుంటే మరో కొంతమందిని అయితే కనుక స్థానాలు మార్పు చేసిన ప్రశ్నలు లేకుండా ఉన్నాయి. ఏదైనప్పటికీ తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మొత్తంగా 85 మంది అభ్యర్థులను అయితే కనుక పూర్తి స్థాయిలో కసరత్తు చేసిందని చెప్పుకోవచ్చు. మరి కొంతమందిని రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసే తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డెప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించారు. ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. త్వరలో 1,00,000 మంది మహిళలకు అందిస్తామని చెప్పారు. అంతేకాదు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటారని సీఎం రేవంత్ అన్నారు. అమరవీరుల కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చి అండగా నిలిచామన్న రేవంత్, కేసీఆర్ 10 ఏళ్లుగా ఆదివాసీల గురించి ఒక్కరోజైనా ఆలోచించావా అని ప్రశ్నించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉన్నది కదా, ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి, అడవి బిడ్డల గురించి, ఈ ఆదివాసీల గురించి, ఆనాడు ఇంద్రవల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? నేను అడుగుతున్నా, ఇయ్యాల నువ్వు, నీ కుటుంబము, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ సుట్టపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఇయ్యాల ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల మీ దుర్గమార్గమైన పాలనను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో, ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పినారు. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లు వస్తాయి. ఏంటికి వస్తాయా? మళ్ళీ 6 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకే అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకే అమ్మినావు. మారు బేరగాలు కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీకేసేది? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా, ఈ దేశంలో ఉన్నాయి 2, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా? మరి నేను అడుగుతున్నా, ఎట్లకెళ్ళి అవుతావు? 1 2 ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చెయ్యాలి అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసిండు. ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేస్తున్నాడు. అలాంటి త్యాగం చేసే నాయకుడు, వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది, వాళ్ళ నాయన ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, వాళ్ళ అమ్మ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది. అలాంటి గొప్ప నాయకుడు ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. 420 హామీలిచ్చి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని, 2 నెలలు గడుస్తున్నా రైతు రుణమాఫీ జరగలేదని విమర్శించారు. ఘట్కేసర్లో మేడ్చల్ జిల్లా భారాస విజయోత్సవ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రాలు హక్కులు సాధించాలంటే
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని కేటీఆర్ చెప్పారు. మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు. ఇవాళ కాంగ్రెస్ అమ్మడ మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు, అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినరు, అక్కడ ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు. కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రానికి బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అన్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఊహించలేదన్న హరీష్ రావు ఎంపీ ఎన్నికల్లో భువనగిరిలో బీఆర్ఎస్ గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతు బంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో ప్రవర్తించారని మండిపడ్డారు. రైతు బంధు 15,000 ఇస్తామన్న హామీ నెరవేరలేదని ఫైర్ అయ్యారు. భువనగిరి ఓటమి కానీ మన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కానీ జరిగింది. దాని గురించి మనం బాధపడి మాట్లాడుకున్న దానికంటే భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగినోడిని చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారంటే నా సందీప్ రెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ప్రజలను మభ్యపెట్టడంలో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువత కోసం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల వాగ్దానంలో కాంగ్రెస్ పేర్కొందన్నారు. గడువు దాటినా ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదని కిషన్ రెడ్డి అన్నారు. నమ్మి ఓటేసిన యువతను కాంగ్రెస్ ప్రభుత్వం నెట్ట నిలువునా మోసం చేస్తుందని విమర్శించారు. ఇతర వాగ్దానాలను వ్యూహాత్మకంగా దాటివేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని, రేపు దేశంలోనూ అదే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్లు దేశంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకే న్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు, సామాన్య ప్రజానీకానికి న్యాయం చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. ఏనాడైనా నిరుపేద వర్గాల పట్ల, రైతాంగం పట్ల, రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. రేపు రాబోయే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, అది ఇండియా కూటమి ఏ విధంగా ఒక సెక్యులర్ గవర్నమెంట్, ఒక లౌకికవాద ప్రభుత్వం, పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా. వీళ్ళ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగానైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో మీరు 2014 స్థాయికి 2014లో ఏ ధరలైతే ఉండనో పెట్రోల్ డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఏదైతుందో వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పండి. అట్లా రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పెట్టడం జరిగింది. కేరళ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్రటరియట్లో మంత్రి ఉత్తమ్తో కేరళ మంత్రి జిఆర్ అనిల్ భేటీ అయ్యారు. కేరళ ప్రభుత్వం తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్, మిర్చిని కొనుగోలు చేయడానికి అంగీకారం తెలిపిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడానికి కేరళ రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. విజేత, స్వర్ణ రకాల బియ్యం తీసుకోవడానికి కేరళ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని చెప్పారు. ఈ వెరైటీ ధాన్యం పండించే రైతులకు ఇది మంచి అవకాశమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తాను మంత్రి అయ్యాక మేడ్చల్ నియోజకవర్గంలో అన్నిటా 95% గెలుపు బీఆర్ఎస్దేనని
మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. తాను మంత్రిని అయినప్పటి నుంచి మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తూ వస్తుందన్నారు. గట్కేసర్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మేడ్చల్ అని మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయని గుర్తు చేశారు. అబద్ధాలు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనికి వచ్చిందని మల్లారెడ్డి విమర్శించారు. బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రావాలి. 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు. మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు. దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలంటూ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. గాంధీ భవన్కి వచ్చి దరఖాస్తును అందజేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రేవంత్ రెడ్డి పాలన చూసి గర్వపడుతున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మతి భ్రమించి సీఎం రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్నారని గణేష్ మండిపడ్డారు. చెప్పింది కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ పులి బయటకు వస్తే బోన్ రెడీగా ఉందని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. ఇక దాని మీద మేమేం మాట్లాడతాం. చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కోసం అప్లై దరఖాస్తు చేయడం జరిగింది. దున్నపోత వస్తుంది, చిన్న దున్నపోత వస్తుంది, కట్టి పడేస్తాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎవరికి టికెట్ వచ్చినా కానీ. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాను. నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా, ఎగురుతా, గంతేస్తా అని గెలుస్తాం. టికెట్ వస్తే గెలుస్తాం. మల్లారెడ్డి గారు అంటాడు, ఆయన నిజంగా చిన్నప్పుడు నేను బర్రె గిట్లా గరిచిందో నాకు అర్థం కాదు. ఆయన ఏం పిచ్చి పిచ్చి మాటలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతారు. ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా? నువ్వు పిల్లలు రక్తం దాగి స్కూళ్లు కట్టి దోసుకొని దాచుకొని ఇలా రాజకీయం రాజకీయాన్ని కొంటున్నావు. రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు. డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఒక్కటే కాదు నీకు కావాల్సింది. డబ్బు ఉందనే కదా నీకు అహంకారం. పిల్లలు రక్తం తల్లిదండ్రులు కష్టపడి చదివించి కష్టపడి వాళ్ళు కష్టపడి నీ పిల్లలకు ఫీజు కడితే ఆ రక్తం దాగి నువ్వు కోట్లు సంపాదించి విర్రవీగా మాట్లాడకు. ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి, ఆ పదానికి గౌరవి. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనం సంబోధిస్తున్నావు. దున్నపోతు, ఓ దున్నపోతు, నీకే చెప్తున్నా, దున్నపోతు వ్యవహారాలు చేయకు. నువ్వు గోవాలో హోటల్ కాకుండా ఏమైనా చేసుకో. గోవాలో హోటల్ పెట్టుకో, క్యాసినో పెట్టుకో. నీ బతికేది కదా. నీ దొంగ బతుకునేది, దొంగ భూములు లాక్కునే బతుకునేది. ఎందుకు నీ మీద ఎంతో మంది పిల్లల భవిష్యత్తులోనే వాళ్ళని బాగా చదివించుకో. బాగా చదివి నిన్ను నమ్మి పిల్లల్ని జాయిన్ చేస్తున్న వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టుకున్నావు. దేవుడు నీకు మంచి పేరు ఇచ్చిండు. నీ మల్లారెడ్డి కాదు, మీ నాన్న మల్లారెడ్డి, మీ తాత మల్లారెడ్డి, ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు. 5 ఏళ్ల పాటు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. రేగాటిపల్లిలోని ₹1,00,00,000 సొసైటీ భూములను ఆక్రమించారని ఆరోపించారు. రేగాటిపల్లిలోని బ్రిటిష్ కాలంలోనే 1300 ఎకరాల భూమి సొసైటీ పేరు మీద ఉండేదన్నారు. దీనిలో 900 ఎకరాలను పరిటాల రవీంద్ర హయాంలో పేదలకు పంచిపెట్టారన్నారు. ఆయన చేసిన దానిలో ఈ మధ్యలో వచ్చిన అనేకమైన విషయాల్ని కూడా మనం ఒకసారి బయటికి తీసుకున్నట్లయితే దాంట్లో ఇంతకు మనం చూసే ఉంటాం కొన్ని పేపర్లలో రేగాటిపల్లి భూముల గురించి, సొసైటీ భూముల గురించి, సొసైటీ భూముల్లో జరిగిన ఫ్రాడ్ గురించి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. నాకు 90% భూములు ఎవరైతే భూములు ఆల్రెడీ భూములు ఉన్న వాళ్ళకి, లేకుంటే అసలు ఊరికి సంబంధం లేని వాళ్ళకే ఈ భూములన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది.
ప్రజలకు చెందాల్సిన సొసైటీ భూముల్ని క్రమక్రమంగా కేవలం అనుచరులకే అవి అందేటట్టుగా కూడా చేసుకొని వచ్చిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు ధర్మవరం చుట్టూ ఎక్కడ చూసినా కానీ ఉన్న సొసైటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో సొసైటీ ల్యాండ్స్ని అతి చేరువుగా ధర్మవరం పట్టణం. తాను ఎంపీగా వెళ్తున్నానని వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గంలోనే ఉంటారని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు తనను పంపించారని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, రాయదుర్గంలో నిలిచేది గెలిచేది తానే అని కాల్వ ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. మామూలుగానే ఎలక్షన్ల ముందు ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. కాలువ శ్రీనివాసులు ఎంపీగా పోతాడన్న నేను ఎక్కడికి పోను, రాయదుర్గంలో అనుకుంటా. అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపించారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు మరో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా రాయదుర్గంలోనే ఉంటా, మీతోనే ఉంటా. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ఇక్కడ. హేమంత్ సోరెన్ అరెస్టుతో రాజకీయ సంక్షోభం తలెత్తిన జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. జార్ఖండ్ నూతన సీఎంగా చంపాయి సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణ ప్రమాణం చేయించారు. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. मैं चंपई सोरेन ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता एवं अखंडता अक्षुण्ण रखूंगा। मैं झारखंड राज्य के मुख्यमंत्री के रूप में मैंने कर्तव्य एवं श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं या पक्षपात अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति. బల పరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించింది. జార్ఖండ్లోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్లోని ఓ రిసార్టుకు చేరుకున్నారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో కూడిన కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది. హేమంత్ సోరెన్ అరెస్టుపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. హేమంత్ సోరెన్ను అన్యాయంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీహార్కు ఓ న్యాయం, జార్ఖండ్కు మరో న్యాయం అంటూ విమర్శలు గుప్పించారు. इमीडिएटली जब लिस्ट देते हैं उसको आप इमीडिएटली बुला के वोट ऑफ कॉन्फिडेंस लेते हो, लेकिन इस केस में वोट ऑफ कॉन्फिडेंस लेने के लिए उन्होंने 10 दिन का टाइम दिया और आज 12:30 बजे वो वोट एक में ले रहे हैं. तो इसका मतलब क्या है? एक तरफ यानी देखिए संविधान के धज्जे कैसे उड़ाए जा रहे हैं. एक तरफ हमारे नीतीश कुमार जी इधर रिसिग्नेशन देते हैं, उधर वो वोट लेते हैं. तो ये क्यों नहीं हुआ झारखंड में? ये क्यों नहीं हुआ? अगर वो हो सकता है 12 घंटे में रिसिग्नेशन हो सकता है, 12 घंटे में लिस्ट सबमिट हो सकती है. सर 1 मिनट 12 घंटे में लिस्ट होती है. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్లో జరిగిన స్కామ్పై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని ఎద్దేవా చేశారు. मुझे आश्चर्य होता है कि झारखंड में इतना बड़ा कांड हो, इतना ज्यादा भ्रष्टाचार साबित हो, किस प्रकार से मुख्यमंत्री ने जमीन का घोटाला किया, इस सब के बावजूद कांग्रेस पार्टी
अभी भी उन मुख्यमंत्री के बारे में उनको डिफेंड कर रही है, उन मुख्यमंत्री के काम के बारे में कुछ स्पष्टीकरण नहीं दे रही है, भ्रष्टाचार के विरोध में कोई बात नहीं कर रही है। ये पुनः स्थापित करता है कि भ्रष्टाचार कांग्रेस के डीएनए में है, कांग्रेस भ्रष्टाचार को स्वीकार करता है। रही बात गवर्नर की, माननीय अध्यक्ष जी, गवर्नर का कंडक्ट को इस हाउस में तो नहीं डिस्कस होता है, लेकिन इनको संविधान और इतने सारे कोर्ट के केसेस हुए हैं जिसमें సినీ రచయిత చిన్ని కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని వీడియో విడుదల చేశారు. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించారని చెప్పారు. అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారని తాను చేశారని చెప్పారు. తనపై నమ్మకంతో ఇంద్రాలో అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే గతంలో ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడానని విచారం వ్యక్తం చేశారు. సినిమాని ఇచ్చినటువంటి చిరంజీవి గారిని ఒక బ్యాడ్ టైంలో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సంబడి, పేర్లు చెప్పను, మాట్లాడటం వల్ల నా భార్య, నా బిడ్డలు, సమాజం, నా చెల్లెలు, నా బావ, నా మిత్రులు అందరూ కూడా నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుంచి మీతో మాట్లాడే ఈ క్షణం వరకు కూడా నేను ఎంతో చాలా మదనపడ్డాను. క్షమాపణ ఎన్నోసార్లు భగవంతుడి ముందు, స్నేహితుల ముందు నాలో నేను అంతర్మదనం చెందాను. ఎప్పుడు అన్నయ్యని ఎదురుపట్టడం జరగలేదు. పద్మ విభూషణ్ అవార్డు ఇప్పుడు మళ్ళీ రావటం, కలవటానికి ఈ రోజు మార్నింగ్ వెళితే అన్నయ్య రిసీవ్ చేసుకున్న విధానం, నన్ను పలకరించినటువంటి ఒక పద్ధతి, నా కొడుకు గురించి, నా కూతురు గురించి, నా జీవితం గురించి బాగోగులు అడిగినటువంటి ఒక మహనీయుడు అని, ఆయన ఈ నోటితో తప్పుగా మాట్లాడాను అని క్షమించమని అడిగాను. నన్ను తమిళ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళనాడులో కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. తమిళగా వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీని ఆయన ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అన్నారు విజయ్. పార్టీ ఎజెండా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని చెప్పారు విజయ్. సామాజిక ఆర్థిక సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యమని చెప్పారు. ఇందుకోసం తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ఈసారి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు ఆయన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.